హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మంచి టిప్తో వచ్చిన మీ ముందరికి. మంచి టిప్ అంటే ఏంటంటే, జుట్టు రాలిపోతుంది కదా, ఇప్పుడు అందరికీ జుట్టు ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి తాటి బెల్లం నీళ్ళే సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ జుట్టు రాలిపోయే వాళ్ళందరికీ మంచి టిప్పు. చూడండి, తాటి బెల్లము 100 గ్రాములు తెచ్చుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి వేడి నీళ్ళలో కరిగిపెట్టేసి ఉడగట్టుకోవాలి. ఉడగట్టుకొని ఇక నేను ఎలా చేస్తాను చూడండి. ఒక గ్లాస్ నీళ్ళు చాలు, ఓ 100 గ్రాముల బెల్లం చాలు. అదంతా వేసేసి నీళ్ళలో కరిగిపెట్టేసి ఉడకట్టుకోవాలి. ఉడకట్టుకొని తలకి మన పాపట్లు తీసి తలకు పట్టించుకోవాలి. చాలా బాగుంటుంది, యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉడగడతానో అలా ఉడగట్టుకోవాలి. మనకేమో గలీజ్ ఉన్న మొన్నున్నంత బయటకు వచ్చేస్తుంది. అట్లా అంత పెట్టుకొని ఇది చూడండి, అంత ఒక గిన్నెలో పోసుకొని మనం పాపిడి తీసి తలకు అంతా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోవాలి. చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పట్లో అందరికీ జుట్టు ప్రాబ్లం ఎక్కువ, జుట్టు రాలిపోయే ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి చాలా యూజ్ అవుతుంది. మాకైతే చాలా యూజ్ అయింది ఇది. జుట్టు రాలిపోతున్న వాళ్ళకి ఆగిపోతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మామూలుగా ఎట్లా ఊడిపోయినట్టే మళ్ళీ అవన్నీ వస్తాయి, తిరిగి వస్తాయి. మొలకలు బాగా ఎత్తుతాయి, అంత జుట్టు అంతా బాగా వస్తుంది, బాగా ఒత్తుగా పెరుగుతుంది. మీరు యూజ్ చేయండి. నెలకి ఎన్నిసార్లు తలస్నానం చేస్తారు అన్నిసార్లు యూజ్ చేసి సింపుల్ అయిపోతుందండి. బెల్లం అంటే మళ్ళీ అంగిట్లో బెల్లం తెచ్చుకోకూడదు, డిమార్ట్ బెల్లం తెచ్చుకోకూడదు. మామూలు తాటి బెల్లం అంటే ఇస్తారు ఆయుర్వేదం అంగిట్లో పోతే. అది ఎక్కువ బ్లాక్గా ఉంటుంది బెల్లము, ఆ బెల్లమే వాడాలి. ఎందుకంటే అది స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి దానికి ఏం వేయరు. ఈ మామూలు తెల్లగా ఉండే బెల్లం కలర్ వైట్గా రావాలండి, దానికి కొంచెం అవి ఇవి ఏందో సున్నము బెల్లము అవి వేస్తారంట. దానివల్ల మనకు జుట్టు రాలిపోతుంది ఆ బెల్లం వేసుకుంటే. కానీ అది వేసుకోవద్దండి, ప్లీజ్ అండి, ఎవరు వేసుకోవద్దండి. కానీ వేసుకున్నదంటే ఇది తాటి బెల్లం మాత్రం యూజ్ చేయండి. యూజ్ చేసి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే కొత్తగా చూసేవాళ్ళంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, ఓ లైక్ కొట్టండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. ఇంకొక 1K వచ్చినంటే మీ దయ వల్లే ఇంకా కొంచెం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ మీ సపోర్ట్ వల్లే. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వెళ్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో యూజ్ చేసి ఒక కామెంట్ పెట్టండి. చూడండి, ఇక ఎలా పెడుతున్నాను, పాపిడి తీసి అలా పెట్టుకోవాలి. అంతా మొత్తం జుట్టుకు అంతా రాసుకోవాలి. ఇంకా చూడండి, పాపిడి తీసి జుట్టుకు అంతా పెట్టుకొని మనం స్నానం పోయే ముందు ఒక గంట ముందు పట్టించుకొని బాగా తలకు ఆరబెట్టుకోవాలి. తల ఆరబెట్టుకొని అప్పుడు స్నానం చేయాలి గోరెచ్చని నీళ్ళతో. అవి మిగిలినది ఇంకా ఉంటుంది బెల్లం నీళ్ళు. ఒక సన్న గ్లాస్తో అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువైందనుకో అవే నీళ్ళు అట్లా పోసుకోవచ్చు తల మీద. మళ్ళీ ఒకసారి మళ్ళీ అంటించుకొని మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ చేయొచ్చు. లేదంటే కరెక్ట్ సరిపోయిందంటే పర్వాలేదు. కొంచెం మిగిలిందనుకో మళ్ళీ రెండోసారి కూడా అట్లా పట్టించుకొని మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ స్నానం చేస్తే బాగుంటుంది. జుట్టు రాలిపోయి ఆగిపోతుంది. పిల్లలైనా పెట్టుకోవచ్చు, పెద్దోళ్ళైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీరు యూజ్ చేసి చూడండి, మాకు అది చాలా యూజ్ అయింది ఇది. మా అమ్మ మా వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మేము వాడినాము ఇది. వాళ్ళు పెద్దోళ్ళు చెప్పింది కరెక్టే కదండి, అప్పుడు వాళ్ళు యూజ్ చేస్తూనే చెప్పేది పెద్దోళ్ళు. అందుకు మా అమ్మ మాకు పెట్టింది, అందుకే మేము వాడినాము. మాకు అది చాలా యూజ్ అయింది. మీరు వాడండి. ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో అలా అంతా పట్టుకొని అట్లా కొప్పు కట్టుకొని బాగా ఆరబెట్టుకోవాలి. తలంతా ఆరినాక గోరెచ్చనితో స్నానం చేయాలి. ఇంకా చూడండి ఎట్లా వచ్చిందో జుట్టు. బాగా సిల్కీగా వస్తుంది, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, సిల్కీగా బాగా ఒత్తగా వస్తుంది జుట్టు. కానీ చూడండి, మనం దువ్వినా కానీ ఒక ఎంటకు కానీ రాదు దువ్వానికి, అట్లా ఉంటాయి. అంత ఆగిపోతుంది, జుట్టు ప్రాబ్లమే ఉండదు. యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఒక జుట్టు కానీ ఒక ఎంటుకు కానీ రాదు, చాలా బాగుంటుందండి. లైక్ కొట్టండి, ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి. నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ఒక లైక్ కొట్టండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.